మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బోయపాటి సీను ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు. స్కంద బాక్సాఫీస్ ఫలితం ఆయన మార్కెట్ ఈక్వేషన్స్ ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత అఖండ 2 కూడా నిరాశపరచడంతో పూర్తిగా సీన్ రివర్స్ అయింది. దీంతో తన మాస్ ఇమేజ్ ను నమ్మి డేట్స్ ఇచ్చే స్టార్ హీరో కోసం ఎదురుచూస్తున్నారు బోయపాటి. హరీష్ శంకర్ అంటేనే ఒక ఎనర్జీ, ఒక బ్రాండ్. కానీ లేటెస్ట్ ఫ్లాప్స్ ఆయన ట్రాక్ రికార్డ్ ను గట్టిగానే ఎఫెక్ట్ చేశాయి. ఫ్యాన్ బేస్ బాగానే ఉన్నా నెక్స్ట్ ప్రాజెక్టును పట్టాలెక్కించే విషయంలో సాలిడ్ కాంబినేషన్ సెట్ కాకపోవడం ఆయన కెరీర్ గ్రాఫ్ ను స్లో చేసింది. క్లాస్ సినిమాల కింగ్ శేఖర్ కమ్ముల పరిస్థితి ఇప్పుడు డైలమాలో ఉంది. ఆయన మేకింగ్ స్టైల్లో డిఫరెన్స్ కనిపిస్తున్నా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో మాత్రం డిలేస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కుబేరా సినిమాతో డీసెంట్ హిట్ ఇచ్చినా అది ఆయన కమర్షియల్ రేంజ్ ను ఏమాత్రం పెంచలేకపోయింది. సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ కూడా కష్టంలో ఉన్నారు. రీసెంట్ గా అనుష్కతో చేసిన ఘాటి ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. దీనికి తోడు సినిమాకు మధ్య లాంగ్ బ్రేక్ తీసుకోవడం ఆయన కెరీర్ ను మరింతగా కష్టాల్లోకి నెడుతోంది.